నమస్తే. మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో జనా పట్ల అసూయ తర్వాత హోటల్ డబుల్ బెడ్రూమ్లో నేను అభద్రతా భావంలో ఉన్నాను. ఈరోజు నా మనసులోని ద్వంద్వ యుద్ధం, స్వప్నిల్ మరో కళా ప్రదర్శన మరియు 4500 మీటర్ల ఎత్తు నుండి ఒక సాహసోపేతమైన డైవ్ మీరు వింటారు. జనా మరియు ఆత్మనింద. రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపట్టింది. రాత్రంతా జనాను తిట్టుకుంటూ నన్ను నేను కూడా నిందించుకున్నాను. స్వప్నిల్ను జేడ్లా ఎందుకు అనుకుంటున్నానా అని. మాయాజాల సుప్రభాతం. ఉదయం నిద్రలేవగానే చూశాను. స్వప్నిల్ స్టడీ టేబుల్ వద్ద వంగి ఏదో రాస్తున్నాడు. మొదటిసారి ఉదయాన్నే ఒక పరాయి మగవాడి ముఖం చూశాను మరియు నాకు అంతులేని ఆనందం కలిగింది. నిద్రపోతున్న స్కెచ్ టేబుల్ దగ్గరికి వెళ్లి చూశాను. అతను నేను నిద్రపోతున్నప్పటి ఒక అద్భుతమైన స్కెచ్ గీస్తున్నాడు. నేను దాదాపు అరుస్తూ అన్నాను, వావ్, స్వప్నిల్, మీరు ఇది కూడా చేయగలరా? ముద్దుకు ప్రతిస్పందన. జనా నుండి ప్రేరణ పొంది నేను ప్రశంసిస్తూ వంగి స్వప్నిల్ బుగ్గ మీద ముద్దు పెట్టాను. కాని అతను దానికి బదులుగా నా బుగ్గలను ముద్దు పెట్టుకోలేదు. ఈ విషయానికి నాకు బాధ కలిగించింది. 2 పడవల ప్రయాణం. నా మనసులో ఒక వింత ద్వంద్వం ఉంది. నేను వివాహం చేసుకోకూడదనే నిర్ణయాన్ని మార్చుకోవాలని అనుకోవట్లేదు. కానీ స్వప్నిల్ నాతో ఒంటరిగా ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటున్నాను. నా మనసు నన్ను తిట్టడం మొదలుపెట్టింది. నువ్వు కూడా స్వప్నిల్ను ప్రేమిస్తున్నావా లేదా? మనసు హెచ్చరిక. నా మనసు నాకు తెలివిగా వివరించింది, వాణి, స్వప్నిల్ ఇప్పుడు మారిపోయాడు. నువ్వు క్యాథరిన్ మరియు జనాల్లా మారితే నువ్వు కూడా స్వప్నిల్ మనసులో నీ ప్రాముఖ్యతను కోల్పోతావు. స్వర్గయాత్ర. హోటల్ వదిలి మేము స్కైడైవింగ్ కోసం ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. 4500 మీటర్ల ఎత్తు నుండి డైవ్ చేయాలనే మాట విన్నాక కూడా నా భయం పోయింది. అన్నాను, స్వప్నిల్తో నేను ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. అది స్వర్గయాత్ర అయినా సరే. 150 కిలోమీటర్లు. గమ్ ఫ్రీఫాల్. స్వప్నిల్ నన్ను తన వీపు వెనుక ఉన్న హార్నెస్లో కూర్చోబెట్టుకున్నాడు మరియు మేము దూకేశాము. ఫ్రీఫాల్లో మా వేగం గంటకు 150 కిలోమీటర్లు. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది మరియు నేను ఆలోచించాను, ఇప్పుడు మనం కలిసి చనిపోవద్దు, కలిసి జీవించాలి. ఫ్రీఫాల్ రోమాంచితం ముగిసింది మరియు పారాచూట్ తెరుచుకుంది. ఇప్పుడు మేము గాలిలో ఎగురుతున్నాము. నా వీపు వెనుక స్వప్నిల్ ఉన్నాడు. ఇది చాలా మధురమైన మరియు వింతైన అనుభూతి. ఈ సాహసం వాణి మరియు స్వప్నిల్లను దగ్గర చేయగలదా? వాణి తన మనసులోని ద్వంద్వాన్ని తొలగించుకుని ఈ ప్రేమను అంగీకరించగలదా? భయం, తాత్వికత మరియు జీవితం, మరణం మధ్య ప్రేమ. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 52. ఉదయం స్కెచ్. చెప్పని ముద్దు మరియు స్కైడైవింగ్ సాహసోపేతమైన పిచ్చి. వాణి, ఇప్పుడు మనం డిన్నర్ కోసం వెళ్ళాలి, స్వప్నిల్ చెప్పాడు. సరే అంటూ ఆలోచిస్తున్నాను. జనా మన సమయాన్ని వృధా చేసి తీరింది అని. రాత్రి పడుకునే ముందు స్వప్నిల్తో సాధారణ మాటలే జరిగాయి. నేను భయపడినట్లు ఏమీ జరగలేదు. ఒక బెడ్ మీద నేను, మరో బెడ్ మీద స్వప్నిల్ పడుకున్నాము. మసక వెలుతురులో చూశాను. స్వప్నిల్ నా వైపు కాకుండా మరోవైపు తిరిగి పడుకున్నాడు. నాకు చాలా ఆలస్యంగా నిద్రపట్టింది. అంతకుముందు జనాను తిట్టుకున్నాను. స్వప్నిల్ జేడ్ లాంటి వాడు కాదు కదా అని కంగారు పడ్డాను. దానికోసం నన్ను నేను కూడా నిందించుకున్నాను. ఉదయం నా కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు గదిలో మసక వెలుతురు కనిపిస్తోంది. నేను ఒళ్ళు విరుచుకుంటూ చుట్టూ చూశాను. రూంలో ఉన్న స్టడీ టేబుల్ దగ్గర స్వప్నిల్ నా వైపు తిరిగి కూర్చోవడం చూశాను. టేబుల్ మీద వంగి ఏదో రాస్తున్నట్లు ఉన్నాడు. నేను పడుకునే అతన్ని రెప్పవాల్చకుండా చూడటం మొదలుపెట్టాను. ఇది నా జీవితంలో మొదటి రోజు. ఉదయాన్నే పరాయి మగవాడి ముఖం చూడటం. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అప్పుడు స్వప్నిల్ నన్ను గమనిస్తున్నట్లు నాకు అనిపించింది. గుడ్ మార్నింగ్ వాణి. నేను నిద్రలేవడం చూసి అతను అన్నాడు. శుభోదయం స్వప్నిల్.
మీరు తెల్లవారుజాము నుండే ఏం రాస్తున్నారు? నమస్కారం చేస్తూ అడిగాను. నువ్వే వచ్చి చూడు. స్వప్నిల్ నాకు ఏం చూపించాలనుకుంటున్నాడు? నేను బెడ్ మీద నుండి లేచి అతని దగ్గరికి వెళ్ళాను. నిద్రలేవగానే నా గౌను సర్దుకోవాలి అనే విషయానికి కూడా నా గుర్తులేదు. టేబుల్ దగ్గరకు వెళ్లి చూసిన నాకు ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలిగింది. నేను దాదాపు అరుస్తూ అన్నాను, వావ్, స్వప్నిల్, మీరు ఇది కూడా చేయగలరా? నిజానికి టేబుల్ మీద ఒక డ్రాయింగ్ షీట్ ఉంది. అందులో నేను నిద్రపోతున్నప్పటి స్కెచ్ ఉంది. అది ఒక గొప్ప చిత్రకారుడు గీసినట్లు ఉంది. స్వప్నిల్ గీయడం నేను స్వయంగా చూడకపోతే అతను గీసాడంటే నమ్మడం కష్టమయ్యేది. స్వప్నిల్ కేవలం నవ్వుతున్నాడు. వావ్ స్వప్నిల్, ఈరోజు నా రోజును చాలా అద్భుతంగా మార్చేశారు అని ప్రశంసించాను. ఈ స్కెచ్ వేయడానికి నాకు 1 గంట పట్టింది. అయినా నువ్వు నిజంగా ఉన్నంత అందంగా నేను గీయలేకపోయాను, స్వప్నిల్ అన్నాడు. మీరు పొగిడే విధానం మీలాగే చాలా ప్రత్యేకం. నాకైతే ఈ స్కెచ్ నాకంటే అందంగా అనిపిస్తోంది అంటూ రాత్రి జెనా స్వప్నిల్ను హత్తుకున్న విషయానికి గుర్తొచ్చింది. వెంటనే నేను వంగి కుర్చీలో కూర్చున్న స్వప్నిల్ను హత్తుకున్నాను. జెనా లాగే అతని బుగ్గ మీద ముద్దు పెట్టాను. తర్వాత, సారీ స్వప్నిల్, నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు అన్నాను. పర్వాలేదు, నాకు ఇది నచ్చింది, స్వప్నిల్ నవ్వుతూ అన్నాడు. స్వప్నిల్ నా ముద్దుకు బదులుగా నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఈ విషయానికి నాకు బాధ కలిగించింది. నేనేం చేయగలను? స్వప్నిల్ నన్ను ముద్దు పెట్టుకో అని నేను అడగలేను కదా. నేను స్వప్నిల్కు ప్రేమ గురించి చెప్పాలని అనుకోవట్లేదు. అతను అమెరికాలో ఉంటాడు. నేను ఏ పరిస్థితిలోనూ భారత్ను వదలాలని అనుకోవట్లేదు. నా పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయాన్ని మార్చుకోవాలని కూడా లేదు. కానీ స్వప్నిల్ నాతో ఒంటరిగా ఉన్న సమయాన్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను. స్వప్నిల్ క్యాథరిన్, జెనాలతో పెట్టుకున్న సంబంధం నాతో కూడా పెట్టుకోవాలని కోరుకోవడం వింతగా ఉంది. అంటే నా అంగీకారం లేకుండా అతను ఏమైనా చేయాలని నేను కోరుకుంటున్నాను. మా మధ్య సంబంధం నా చొరవ వల్ల ఏర్పడింది అనే నిందను నేను మోయలేను. క్యాథరిన్, జెనాలతో చేసినట్లు స్వప్నిల్ నాతో ఎందుకు చేయట్లేదు? దీనికి నాకు సమాధానం కావాలి. నిజానికి స్వప్నిల్ పట్ల నా ప్రేమ నా వ్యక్తిత్వంలో ఒక వింత మార్పును తీసుకొచ్చింది. నేను 2 పడవల ప్రయాణం చేయాలనుకుంటున్నాను. అప్పుడు నా మనసు నాకు ఇలా చెబుతున్నట్లు అనిపించింది, వాణి, స్వప్నిల్ ఇప్పుడు మారిపోయాడు. తన పాత తప్పుల నుండి పాఠాలు నేర్చుకున్నాడు. మళ్ళీ ఆ పనుల్లో పడకూడదని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, నిన్ను ఒక పద్ధతైన అమ్మాయిగా భావిస్తున్నాడు. పెళ్లికి ముందే నీలాంటి అమ్మాయి దగ్గర అలాంటి ప్రయత్నం చేస్తే నువ్వు దూరం అవుతావని అతను భయపడుతున్నాడు. నేను ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నానో నాకే తెలియదు. స్వప్నిల్ తన నిర్ణయం మీద అంత గట్టిగా ఎందుకు ఉన్నాడు? రాసీల్ నా గురించి ఎందుకు అంత పద్ధతైన అమ్మాయిగా చెప్పింది అని గొనుక్కుంటున్నాను. నా మనసుకి అంతా తెలుసు. వాణి, నువ్వు అనవసరంగా రాసీల్ను తిట్టుకుంటున్నావు. రాసీల్ నీ గురించి అలా చెప్పకపోతే స్వప్నిల్ నిన్ను ప్రేమించేవాడే కాదు. అప్పుడు నువ్వు అమెరికా వచ్చేదానివి కాదు, స్వప్నిల్ను కలిసేదానివి కాదు. అప్పుడు నీకు ప్రేమ అంటే ఏంటో కూడా తెలిసేది కాదు. రాసీల్, స్వప్నిల్లకు కృతజ్ఞతగా ఉండు. నువ్వు క్యాథరిన్, జెనాల్లా మారితే స్వప్నిల్ మనసులో నీ స్థానాన్ని కోల్పోతావు అని నా మనసు నాకు గట్టి హెచ్చరిక ఇచ్చింది. మరోవైపు స్వప్నిల్ నా స్కెచ్ గీయడంలో మునిగిపోయి ఉన్నాడు. నా వైపు చూడకుండానే అడిగాడు, వాణి, నువ్వు ఏం గొనుక్కుంటున్నావు? నీలో నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావు? నా మనసు అంతా అర్థం చేసుకుంటోంది. కానీ నా మానసిక స్థితిని స్వప్నిల్ కూడా కొంచెం అర్థం చేసుకుంటున్నట్లు అనిపించింది. స్వప్నిల్, నేను ఆలోచిస్తున్నాను, ఒకే వ్యక్తి ఇన్ని కళల్లో, విద్యల్లో ఎలా నిష్ణాతుడు కాగలరు అని. నా పరిస్థితికి తగ్గట్టు ఒక అర్ధ సత్యాన్ని చెప్పాను. మనిషిలో ఉండే ప్రతిభను అందరూ పూర్తిగా వాడుకోరు. నిజానికి నేను అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టాకే నాలోని ప్రతిభ బయటపడింది. అప్పటి నుండే నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మొదలుపెట్టాను అని చెబుతూ స్వప్నిల్ మళ్లీ తన చిత్రలేఖనంలో మునిగిపోయాడు. మీరు సరిగ్గానే చెబుతున్నారు అంటూ వాష్రూంకి వెళ్లడం మంచిదని భావించాను. నా పనులు చూసుకోవడం మొదలుపెట్టాను.
హోటల్ వదిలిన 50 నిమిషాల్లో మేము ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. మేము స్కైడైవింగ్ కోసం వెళ్తున్నాము. సుమారు 4500 మీటర్ల ఎత్తు నుండి ఇద్దరం కలిసి దూకుతామని స్వప్నిల్ చెప్పాడు. 50 నుండి 60 సెకన్ల పాటు ఫ్రీఫాల్ ఉంటుంది. ఆ తర్వాత పారాచూట్ తెరుచుకుంటుంది. ఆ తర్వాత గాలిలో ఎగురుతూ సముద్రపు అందాలను చూడవచ్చు. నేను అడిగితే అతను చెప్పాడు, పారాచూట్ తెరవకపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అప్పుడే ప్రమాదాలు జరుగుతాయి. నువ్వు భయపడకు, రోజూ వేలమంది స్కైడైవింగ్ చేస్తారు. అందరూ క్షేమంగానే వస్తారు. మేము విమానం ఎక్కాము. స్వప్నిల్తో కలిసి హార్నెస్లో కూర్చున్నాను. ఇది నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు నాకు ప్రమాదం అనే భయం కూడా లేదు. స్వప్నిల్తో నేను ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అది స్వర్గయాత్ర అయినా సరే. తర్వాత స్వప్నిల్ నన్ను తీసుకుని విమానం నుండి దూకేశాడు. నేను కింద, స్వప్నిల్ నా వీపు మీద ఉన్న స్థితిలో ఉన్నాము. మేము చాలా ఎత్తు నుండి వేగంగా కిందకు వెళ్తున్నాము. విమానం శబ్దంలో స్వప్నిల్ అరుస్తూ చెప్పాడు, ఫ్రీఫాల్లో మన వేగం సుమారు 150 కిలోమీటర్లు. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. నేను ఆలోచిస్తున్నాను, ఇప్పుడు మనం కలిసి చనిపోవద్దు, కలిసి జీవించాలి. ఆ తర్వాత పారాచూట్ తెరుచుకుంది. ఇప్పుడు మనం భూమికి 2500 మీటర్ల ఎత్తులో ఉన్నామని స్వప్నిల్ చెప్పాడు. మేము ఇంకా కిందకు వెళ్తున్నాము, కానీ ఫ్రీఫాల్లా కాదు, ఎగురుతూ కిందకు వెళ్తున్నాము. స్వప్నిల్ తన చేతులను పక్షి రెక్కల్లా చాచాడు. నేను కూడా అలాగే చేశాను. ఇప్పుడు ప్రశాంతంగా సముద్రాన్ని చూస్తున్నాను. స్వప్నిల్ నా వీపు మీద ఉన్నాడు. ఈ కొత్త సాహసంలో ఈ ఆలోచన నాకు చాలా మధురంగా అనిపించింది. నిన్ననే నేను పారాగ్లైడింగ్ చేశాను, కాబట్టి గాలిలో ఎగరడం నాకు కొత్త కాదు. కానీ ఫ్రీఫాల్లో అంత వేగంగా పడటం, పారాచూట్ తెరుచుకుంటుందా లేదా అనే టెన్షన్ నన్ను మొదట భయపెట్టాయి. ఎపిసోడ్ 52 సమాప్తం.